చాలా రోజులు కలిసాం కదా, ఒక్క ముద్దు ప్లీజ్. ఏవైనా పెళ్లి తర్వాతే. అరే ప్రెజెంట్ జనరేషన్ జెన్జీ జనరేషన్ ఎలా ఉంది? చాలా ఫాస్ట్ గా ఉంది. నేను అందరిలాంటి జంజీని కాదు, డిఫరెంట్ జంజీని. సార్ మీ ఫోన్ ఇస్తారా సార్? నాకు చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి సార్. ఒక 5,000 ఉంటే ఫోన్ పే చేయవా? ఫోన్ ఇస్తాను, మాట్లాడుకో. సరే సార్. నేను నాకుతున్నావేంటి? ఇది నా పాస్వర్డ్ సార్, ఇలా పెట్టుకున్నాను ప్రింట్. నేను కూడా వెరైటీగా పెట్టిన లాక్. ఏం పెట్టారు సార్? మీ గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ ఒకటే సార్, మన ఇద్దరు నాకు అమ్మాయి మోసం చేస్తుంది సార్. ఇది డార్లింగ్ ఎక్కడున్నావు? నీకు తెలుసు కదరా నేను అందరిలాంటి జంజీని కాదని. వస్తే జంజీ ఏంట్రా ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది సార్, అదే అమ్మాయి లవ్ చేసింది సార్. ఇద్దరం తెలియకుండా లవ్ చేసి మా ఇద్దరిని బ్లాక్ లో పెట్టింది సార్. ఏది అమ్మాయి నెంబర్ చెప్పు. అదేంట్రా పాస్వర్డ్ సార్, ఇలా 4 పెట్టుకున్నా. నేను కూడా వెరైటీగా పెట్టాను సార్. ఏంటిది? లిప్ లాక్. మీరే కాదురా, నేను కూడా వెరైటీగా పెట్టుకున్నా. ఏ వెనక పెట్టారా? ఉండే తొడుతున్నానా? అదేంటి అలా ఊపిరింది? పెడదామని పెట్టేటప్పుడు దగ్గు వచ్చేసింది, అదే కంటిన్యూ చేసి. లక్ష్మి గారు మీకోసం పాట. మీ చేతుల్లో ఓ చెరుకు మొక్క, మీరు కొరకాలి ఒక పక్క. మీరు చెరుకు కొరుకుతుంటే, మీ దవడ పీకుతుంటే, మీ దవడ కింద దాగున్న పిప్పొన్ను నొప్పెడుతుంటే, నీ చెమడాలే ఒలిచేస్తారో రస్మక్క. ఆపుకుంటే ఈ పాట ఈ పోట. వాళ్ళకి అంటావు గానీ మొన్న అమ్మవారి జాతరలో నా మెల్లో దండేసి నాకు సన్మానించారు తెలుసా? గురుపో దొరకపోతే నేసిది మేము రెడీ చేసినారండి. టైం గురుపో దొరికింది కాబట్టి ఇటు బతికిపోండి. ఒక 50 వరహాలు ఏమన్నా అప్పుగా ఇవ్వగలరా? నేను ఇవ్వలేను ప్రభు. రాజ్యవైద్యుల వారు ఈ రోజే మిమ్మల్ని రాజ్యవైద్యుడిగా తొలగిస్తున్నాను. ఎందుకండి? ఆ పిచ్చివాడు వైద్యుడు అన్నాడు, ఇతను అప్పే ఇవ్వట్లేదు. ఎంతకు తెగించావరా? నిన్ను నా ఖడ్గంతో ఇప్పుడే కత్తేదిరా? ఇందాక మీరు పప్పు చెక్కలు తిన్నారు కదా, ఆ కత్తమ్మితేనే వచ్చినది. మన ఆస్థాన నర్తకిని ప్రవేశపెట్టండి. రాజుల వారికి ప్రాణం. రాజుల వారి మొహం పైన ఉన్నది. మేమిద్దరం లవర్స్ అండి. లివింగ్ రిలేషన్ ఉన్నాం. పెళ్లి చేసుకుంటే లేదండి. ఎందుకంటే రీసెంట్ నా జాబ్ పోయిందండి. ఎప్పుడు ఏదో ఒకటి పోతూనే ఉంటుంది ఏంటో. చిన్న సాయం చేయాలండి. ఏం సార్? ఒక 2 days మా లవర్ ని మీ ఇంట్లో పెట్టుకోవాలి. అసలు నేను ఎలా కనిపిస్తున్నా సార్? అసలు మీ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మీ నుంచి యాక్టింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ప్రసాద్ అమ్మా ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చావు? నేను లేట్ గానే వస్తానన్నాను రా. కింద నుంచి డైరెక్టర్లు రైటర్లు త్వరగా ఎక్కండి, ఆ రైలు ఎటో పోతుంది అన్నారు. హీరో గారు, మీరు పెళ్లి చేసుకుంటే మీకు ఒక తోడు దొరుకుతుంది కదా. నేనే తోడు చుక్కలుతుంటాను, నన్నెవరు చేసుకుంటాను? ఒక్క తోడు చుక్క చాలు, పాలు పెరుగవటానికి. థ్యాంక్ యూ. అందరూ హీరో గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. హీరో గారు మొన్నే సైకిల్ కొన్నారు. ఏమ్మా సైకిల్ కి నోటితోనే గాలి కొడుతున్నావా ఏంటి? హీరోయిన్ తోటలో పరిగెడుతుంటే నువ్వు ప్రేమను వ్యక్తం చేయాలి. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అత్యాచారం చేస్తున్నావు. హీరోవేనా? ఒక్క సినిమా హిట్ అయ్యి సైకిల్ కొనగానే పొగరు తలకెక్కేసింది. మన ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన కూడా షర్ట్ విప్పాలి కదా, మరేంటిది? ఓకే రే ఫటాఫట్ ఫన్ రౌండ్ is once again back in Zabardast. మీరు డాన్స్ చేసినప్పుడు తెగ ఊగిపోయిందండి. ఏంటది? చెప్పలు కాదు, స్కిన్ లూజ్ అయిపోయి. నేను నిమ్మకాయరా చూడరా ఎలా తిరిగి అలిసిపోయావో. నన్ను పిండుకొని తాగరా, హుషారు వస్తుందిరా. నేను నీ టీవీలో అట్టిస్తుందా? పేమెంట్ సరిగ్గా ఎవరా? మిమ్మల్ని ఇక్కడ చూసాను నేను. టీవీలో పందుల పెంపకం. ఓపెన్ చేయండి సార్. ఏం ఓపెన్ చేయాలి? ఇది సులభ కాంప్లెక్స్ సార్, భారాన్నంతా తగ్గించేది ఇదే. అయితే జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.